చాలా కాలం క్రితం హిరణ్యకశిపు అనే రాక్షస రాజు తాను దాదాపు అమరుడిని అయ్యేలా వరం పొందాడు. వరం యొక్క షరతుల ప్రకారం రాత్రి కాదు, పగలు కాదు, ఇల్లు కాదు, బయట కాదు, ఆయుధాలతో కూడా తనకి మరణం రాకూడదు అని వరం పొందాడు. ఈ వరంతో అతను గర్వంతో తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడిగా నిలిచాడు. హిరణ్యకశిపు ప్రహ్లాదుడిని విష్ణువును పూజించడం మాన్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. అతడిని కఠినంగా శిక్షించి ఏనుగులతో తొక్కించడం, పాముతో కరిపించడం, అగ్నిలో నెట్టడం లాంటి ప్రయోగాలు చేశాడు. అయినప్పటికీ ప్రహ్లాదుడు ఎప్పుడూ హాని పొందలేదు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య కరుణ అతన్ని రక్షించింది. ఒకరోజు హిరణ్యకశిపు యొక్క చెల్లెలు హోలిక తనకు ఉన్న అగ్నికి ఎటువంటి హాని చేయనివని మాయా దుప్పటి సాయంతో ప్రహ్లాదుడిని అగ్నిలో కాల్చడానికి ప్రయత్నించింది. అయితే ఆ దుప్పటి సడేమీ కారణంగా జారిపోయి హోలిక అగ్నిలో కాలిపోయింది. కాని ప్రహ్లాదుడు దివ్య భక్తితో మరియు విష్ణువు దివ్య రక్షణతో ఎలాంటి హాని లేకుండా అగ్నిలో నుంచి బయటికి వచ్చాడు. ఈ ఘటనతో కోపగించిపోయిన హిరణ్యకశిపు ప్రహ్లాదుడిని సవాలు చేస్తూ విష్ణువు ఎక్కడున్నాడని అడిగాడు. ప్రహ్లాదుడు ఆయన ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని సమాధానం ఇచ్చాడు. తన కుమారుని భక్తిని గేలి చేసే ఉద్దేశంతో హిరణ్యకశిపు ఆ స్తంభాన్ని పగలు కొట్టాడు. ఆశ్చర్యకరంగా ఆ స్తంభం పగిలిపోయి నరసింహుడు అనే భయంకర రూపం బయలుదేరింది. మనిషి మరియు సింహం కలయిక రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చారు. నరసింహుడు హిరణ్యకశిపు రాక్షస రాజును సంహరించిన తరువాత శాంతి పునరుద్ధరించబడింది. ప్రహ్లాదుడు న్యాయవంతమైన మరియు భక్తితో కూడిన రాజుగా ఎదిగి భక్తి మరియు ధర్మం ఎప్పుడూ చెడుపై విజయం సాధిస్తాయని నిరూపించాడు.